హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం స్థానిక స్వపరిపాలనా సంస్థలు 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 1687 సంవత్సరంలో మద్రాసులో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడిగా లార్డ్ మేయోని పేర్కొంటున్నారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో మింటో మార్లే సంస్కరణలో భాగంగా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్గా చూడొచ్చండి. 1687 సంవత్సరంలో మనకు మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పితామహుడిగా లార్డ్ మేయోని పేర్కొంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు లార్డ్ రిప్పన్, సో లార్డ్ రిప్పన్ని మనం స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొనడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు మింటో మార్లే సంస్కరణలు మనకు 1909వ సంవత్సరంలో వచ్చాయి కదా. సో ఈ సంస్కరణలో భాగంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని లిటిల్ రిపబ్లిక్గా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు చార్లెస్ మెట్కాఫ్ అండి. చార్లెస్ మెట్కాఫ్ అనేటువంటి మనకు వ్యక్తి స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని లిటిల్ రిపబ్లిక్స్గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు 1772 సంవత్సరంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారండి. 1772 మనకు రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి కలెక్టర్ వ్యవస్థని మనకు భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు 1726 సంవత్సరంలో మనకు బాంబే కావచ్చు, మద్రాస్, కలకత్తాలలో పూర్తి స్థాయిలో పురపాలక సంస్థను ఏర్పాటు చేశారండి. 1726 సంవత్సరంలో మనకు బాంబే, మద్రాస్, కలకత్తాలో పూర్తి స్థాయిలో పురపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1919లో వచ్చినటువంటి 1919లో వచ్చినటువంటి మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ఈ యొక్క ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చారండి. స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం జరిగింది. అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది కదా. ఇందులో భాగంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి అనేక అధికారాలను కూడా బదిలీ చేయడం జరిగింది. సో ఈ 2 పాయింట్స్ని యాడ్ చేసుకోండి. సో మనకు స్వాతంత్రం అనంతరం మనకు భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రంలో 40వ అధికరణ, సో 40వ అధికరణలో మనకు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి మన ఏర్పాటు గురించి 40వ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 40 అనేటువంటిది సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు స్థానిక స్వపరిపాలన చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే, సో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రలో మరి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారని చూసుకున్నట్లయితే మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజవంశం వచ్చేసి చోళులు అండి. చోళులు అనేటువంటి వారు మనకు ఈ యొక్క స్థానిక స్వపరిపాలన సంస్థలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో వీరు మనకు కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా తాటాకు పత్రాలను బ్యాలెట్ పేపర్లుగా ఉపయోగించారు. సో వీరి కాలంలో మనకు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజవంశం ఎవరనంటే మనం చోళులు అనేటువంటి చెప్పుకోవాల్సి ఉంటుందండి. వీరు కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించారు, తాటాకులను వచ్చేసి బ్యాలెట్ పేపర్స్గా ఉపయోగించారు. సో వీరి కాలంలో ఓటుని సలాకా అనేటువంటి పేరుతో పిలిచారు. సలాకా అనేటువంటిది వీరి యొక్క కాలంలో ఉన్నటువంటి ఓటుగా పిలవడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు గుర్తుంచుకోండి. కాకపోతే మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేటువంటి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేటువంటి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాకపోతే మనకు బ్రిటిష్ పరిపాలన కాలంలో వచ్చినటువంటి కొన్ని సంస్కరణ వల్ల తిరిగి స్థానిక స్వపరిపాలన సంస్థలకు పూర్తి వైభవం, బ్రిటిష్ వారి కాలంలో మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకి కొంత ప్రాధాన్యత కల్పించడం జరిగింది. తర్వాత రాజ్యాంగంలో భాగంగా 40వ అధికరణ మనకు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి తెలుపుతుంది. సో ఈ యొక్క కాలానుక్రమంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. సామాజిక వికాస ప్రయోగము ప్రారంభించిన వారు అన్నాడు. 1 వచ్చేసి శ్రీనికేతన ప్రయోగము, 2 వచ్చేసి మార్తాండం ప్రయోగము, 3 వచ్చేసి ఎట్టావా ప్రయోగము, 4 వచ్చేసి నీలకోరే ప్రయోగం ఇచ్చాడండి. ఏలో స్పెన్సర్ హబ్, బి వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, సి వచ్చేసి ఎస్కే డే అని తీసుకోండి, డి వచ్చేసి
కలెక్టర్ ఆల్బర్ట్ బెయిన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నానండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో శ్రీనికేతన్ ప్రయోగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రారంభించిన వారు వచ్చేసి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సో దీనికి సంబంధించి మనకు బి ఆప్షన్ అవుతుంది. 1921 సంవత్సరంలో కలకత్తాలో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శ్రీనికేతన్ ప్రయోగాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఆత్మగౌరవంతో కూడినటువంటి స్వయం సమృద్ధికి ప్రాధాన్యత, ఆత్మగౌరవంతో కూడినటువంటి స్వయం సమృద్ధికి ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క శ్రీనికేతన్ ప్రయోగాన్ని మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1921లో కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మార్తాండం ప్రయోగం, దీన్ని ప్రారంభించిన వారు స్పెన్సర్స్ అండ్ హబ్ అండి. స్పెన్సర్స్ అండ్ హబ్ అనేటువంటి వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ అంటే తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. కన్యాకుమారి జిల్లాలో ఉన్నటువంటి మార్తాండం అనేటువంటి ప్లేస్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇందులో 70 గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ యొక్క ప్రయోగాన్ని ప్రారంభించినటువంటి వారు స్పెన్సర్స్ అండ్ హబ్గా చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇటావా ప్రయోగం. సో దీన్ని ప్రారంభించిన వారు మనకు కలెక్టర్ ఆల్బర్ట్ బెయిన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హతక్ జిల్లాలో ఉంది. ఇందులో కూడా 70 గ్రామాలను మనకు ఎంపిక చేసుకొని వాటిలో భాగంగా ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీలకొరే ప్రయోగము. సో దీన్ని స్టార్ట్ చేసిన వారు ఎస్కే డే అనేటువంటి వారు ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే నీలకొరే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కల్నాల్ జిల్లాలో ఉంటుందండి. హర్యానాలో ఉన్నటువంటి కల్నాల్ జిల్లాలో మనకి ఈ యొక్క ప్లేస్ అనేటువంటిది ఉంటుందండి. సో ఇది సామాజిక వికాస ప్రయోగం అని చెప్పేసి అది ఎవరు ప్రారంభించారు అనేటువంటి అంశంలో భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అనేటువంటిది 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మరికొన్ని సామాజిక వికాస ప్రయోగాలు వారికి సంబంధించి చూసుకున్నట్లయితే సేవాగ్రామ్ అని ఉంటుందండి. సేవాగ్రామ్ అనేటువంటి సామాజిక వికాస ప్రయోగాన్ని మనకు వార్దా జిల్లాలో మహాత్మా గాంధీజీ గారు ప్రారంభించడం జరిగింది 1933 సంవత్సరంలో. సో ఇందులోనే భాగంగా మనకు జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఆచార్య వినోబా భావే కూడా ఇందులో శిక్షణ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ప్రయోగం పేరు వచ్చేసి మనకు సేవాగ్రామ్ అనేటువంటిది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గురుగావ్ ప్రయోగము. సో ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. 1920 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు అంటే మనకు బ్రెయిన్ అనేటువంటి కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బరోడా ప్రయోగాన్ని ప్రారంభించిన వారు మనకు విటి కృష్ణమాచారి గారు ప్రారంభించడం జరిగింది. మనకు గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి పిర్కా ప్రయోగం. సో పిర్కా ప్రయోగం వచ్చేసి మనకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు. ఇది మనకు మద్రాస్ రాష్ట్రంలో ప్రారంభించారు. 1946 సంవత్సరంలో ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 4 ప్రయోగాలతో పాటు సేవాగ్రామ్ ప్రయోగము గాంధీజీ గారు, గురుగ్రావ్ ప్రయోగము మనకు కలెక్టర్ బ్రెయిన్ గారు, అదేవిధంగా బరోడా ప్రయోగము విటి కృష్ణమాచారి గారు, పిర్కా ప్రయోగము టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి విటి కృష్ణమాచారి సలహా మేరకు సామాజిక అభివృద్ధి పథకము 1952లో ప్రారంభించారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో సామాజిక అభివృద్ధి పథకము నిషేధ విప్లవంగా పనిచేస్తుందని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ఎస్కే డే రూపొందించారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి చూసిన సో విటి కృష్ణమాచారి యొక్క సలహా మేరకు సామాజిక అభివృద్ధి పథకం. సో దీన్నే మనం కమిటేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి అని చెప్పేసి అంటారండి. ఇది మనకు 1952 అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకి ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని తీసుకురావడానికన్నా ముందు మనకు అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ యొక్క ప్రయోగాన్ని భారతదేశంలో విటి కృష్ణమాచారి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి మనకు అమెరికాలో ఉన్నటువంటి ఫోర్ట్ ఫౌండేషన్ వాళ్ళు సహాయం కూడా చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సామాజిక అభివృద్ధి పథకాన్ని నిశ్శబ్ద విప్లవం అని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇది మనల్ని వ్యాఖ్యానించింది ఎవరని చూసుకున్నట్లయితే సో నిశ్శబ్ద విప్లవం అని చెప్పేసి మనకు సామాజిక అభివృద్ధి పథకం కాదు, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ NESS అనేటువంటి పథకాన్ని నిశ్శబ్ద విప్లవం అని చెప్పేసి మనకు జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో జాతీయ విస్తరణ సేవా పథకము నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అనేటువంటి దాన్ని ఎస్కే డే రూపొందించారు అన్నాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ పథకం ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 1953 అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క పథకం రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాతీయ విస్తరణ సేవా పథకాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్కే డే చేసినటువంటి వాక్యాన్ని కూడా చూసుకోండి.
సుశక్తులైనటువంటి తోటమాలి నిర్వహించేటువంటి అందమైన ఉద్యానవనమే జాతీయ విస్తరణ సేవా పథకం అని చెప్పింది ఎస్కే డే అని చెప్పేసి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. సుశక్తులైనటువంటి తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానవనము అని చెప్పేసి అన్నది ఎవరంటే ఎస్కే డేగా చూసుకోండి. నిశ్శబ్ద విప్లవం అనేది ఎవరంటే మనకు జవహర్లాల్ నెహ్రూగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు కాని దానిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించిందన్నాడు. 2 వచ్చేసి స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలన్నాడు. 3 వచ్చేసి స్థానిక సంస్థలకి ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన నిర్వహించాలన్నాడు. 4 వచ్చేసి దిగువ స్థాయిలో మినహాయించి మాధ్యమిక ఉన్నత స్థాయిలో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో బల్వంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సు కాని దానిని గుర్తించమని అంటున్నాడండి. సో మనకు బల్వంతరాయ్ మెహతా కమిటీ మనకు 1957 జనవరిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి 1957 నవంబర్లో తన యొక్క నివేదికను కూడా సమర్పించడం జరిగిందండి. సో 1958 మనకు 1958లో మనకు ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయినటువంటిది మనకు బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సులను కూడా ఆమోదించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు భారతదేశంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ సూచించిందని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో మనకు 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది జిల్లా పరిషత్ కావచ్చు, తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సూచించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్లో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎన్నికలు అనేటువంటిది పార్టీ ప్రాతిపదికన జరగాలని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు పార్టీ ప్రాతిపదికన కాకుండా స్వతంత్ర ప్రాతిపదికన నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ సూచించడం జరిగింది. సో దిగువ స్థాయి మినహాయించి మాధ్యమిక ఉన్నత స్థాయిలో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు దిగువ స్థాయి అంటే ఏమొస్తుందంటే గ్రామ పంచాయతీలు వస్తాయి, మాధ్యమిక స్థాయి వచ్చేసి తాలూకా పంచాయతీ, మనకు ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటాయి. సో ఇక్కడ మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి తప్ప ఏదైతే దిగువ స్థాయిలో అంటే మనకు వార్డు మెంబర్స్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్, సర్పంచ్ అనేటువంటి ఈ యొక్క దిగువ స్థాయిలో తప్ప మాధ్యమిక స్థాయి అంటే ఎంపీటీసీకి సంబంధించినటువంటి కావచ్చు, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరపాలని చెప్పేసి సూచించినటువంటి కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీగా చూసుకోండి. సో దీనికి సంబంధించి సిఫార్సు కానిది అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేటువంటి మనకు సరైనటువంటి సమాధానం అవుతుంది. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సులో భాగంగా మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే స్థానిక స్వపరిపాలన సంస్థలకి కొన్ని అధికారాలు కూడా కల్పించాలి, అదేవిధంగా స్థానిక స్వపరిపాలన సంస్థలకి కొంత ఆదాయ వనరులు కూడా కల్పించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ సూచించడం జరిగింది. సో ఈ యొక్క కమిటీ యొక్క సిఫార్సుల మేరకు మనకు 1959 అక్టోబర్ 2వ తారీఖు నాడు మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి నాగౌర్ జిల్లాలో మనకు ఈ యొక్క గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చేయడం జరిగింది. సో రెండవ గ్రామ పంచాయతీ వచ్చేసి మనకు 1959. సో 1959 నవంబర్ 1వ తారీఖు నాడు మనకు శంషాబాద్లో స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ రాష్ట్రంలో అని చూసుకున్నట్లయితే రాజస్థాన్లో ఉన్నటువంటి నాగౌర్ జిల్లాలో ఏర్పాటు చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. 1959 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు శంషాబాద్లో స్థానిక స్వపరిపాలన సంస్థల్ని నీలం సంజీవరెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రెండు పాయింట్స్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఈ యొక్క స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో జవహర్లాల్ గారు చేసినటువంటి వాక్యాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నేడు ప్రారంభించుతున్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికన పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని చేయడం జరిగింది. సో ఈ యొక్క స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. నేడు ప్రారంభిస్తున్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికన పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి అనేటువంటి వాక్యాన్ని ఎవరు చేశారని చెప్పేసి అడుగుతారు. జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ చేయడం జరిగిందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు కాని దానిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి పంచాయతీ వ్యవస్థలో 2 అంచెల పంచాయతీ విధానాన్ని ప్రవేశపెట్టాలి అన్నాడు. 2 వచ్చేసి స్థానిక సంస్థలకి ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలన్నాడు. 3 వచ్చేసి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలన్నాడు. 4 వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ ప్రాతిపదికనే నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే
సో మనకు అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది మనకు 1977 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1978 ఆగస్టులో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి. మొత్తం 132 అంశాలతో తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో పంచాయతీ వ్యవస్థలో రెండంచెల పంచాయతీ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు రెండంచెల పంచాయతీ విధానం అంటే ఒకటి వచ్చేసి జిల్లా పరిషత్, నెక్స్ట్ వచ్చేసి మండల పరిషత్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ సూచించడం జరిగింది. సో స్థానిక సంస్థలకి ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల్ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకు పరోక్ష పద్ధతి కాదండి, ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మనకు అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 3 అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని పార్టీ ప్రాతిపదికపై నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు అశోక్ మెహతా కమిటీలో భాగంగా 1+2 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మనకు చైర్మన్ వచ్చేసి అశోక్ మెహతా, మిగతా సభ్యులు వచ్చేసి మనకు నమ్రుద్ది పాల్ ఒక సభ్యుడు, అదేవిధంగా మనకు ఎంజీ రామచంద్రన్ కూడా ఇందులో సభ్యుడిగా ఉండడం జరిగింది. సో ఈ అంశాలు గుర్తుంచుకోండి. సో ఇందులో భాగంగా ఇచ్చినటువంటి మరికొన్ని సిఫార్సులు చూసుకున్నట్లయితే అధికారాలు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాలు కల్పించాలని చెప్పింది. అదేవిధంగా స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఆదాయ మార్గాలను సూచించాలని చెప్పింది. అదేవిధంగా మనకు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో భాగంగా గ్రామ న్యాయ కార్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సో అశోక్ మెహతా కమిటీలో ఈ యొక్క సిఫార్సులో భాగంగా అశోక్ మెహతా కమిటీ తన యొక్క సిఫార్సులను నివేదికను ఇస్తూ తన యొక్క చేసినటువంటి స్టేట్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏమి విఫలమైనటువంటి భగవంతుడు ఏమి కాదని, సో వాటికి సంబంధించి మంచి సిఫార్సులు చేసినట్లయితే అవి బాగుపడతాయని చెప్పేసి మనకు అశోక్ మెహతా కమిటీ సిఫార్సులో భాగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ గుడ్ దట్ నాట్ ఫెయిల్డ్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా మనకు అశోక్ మెహతా కమిటీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ గుడ్ దట్ నాట్ ఫెయిల్డ్ అనేటువంటి స్టేట్మెంట్ని మనకు అశోక్ మెహతా కమిటీ స్థానిక స్వపరిపాలన సంస్థలను ఉద్దేశిస్తూ చేసినటువంటి వాక్యంగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక సంస్థల అధ్యయనంపై ఏర్పడినటువంటి కమిటీలను కాలానుక్రమంలో అమర్చాడని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి సిహెచ్ హనుమంతరావు కమిటీ, 2 వచ్చేసి దంతవాల్ కమిటీ, 3 వచ్చేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ, 4 వచ్చేసి జీవీకే రావు కమిటీ అని ఇచ్చాడు. సో దీనికి సరైనటువంటి కాలానుక్రమంగా అమర్చాల్సి ఉంటుందండి. సో మనకు సిహెచ్ హనుమంతరావు కమిటీ వచ్చేసి మనకు 1984లో ఏర్పాటు చేయబడినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన కమిటీగా చూసుకోండి. ఇది మనకు సిహెచ్ హనుమంతరావు వచ్చేసి ప్రముఖ ఆర్థికవేత్త, మనకు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. ఇతడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా ఏమంటే జిల్లా ప్రణాళిక బోర్డులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనకు సిహెచ్ హనుమంతరావు కమిటీ యొక్క సిఫార్సులో భాగంగా చెప్పడం జరిగిందండి. జిల్లా ప్రణాళిక బోర్డులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిహెచ్ హనుమంతరావు కమిటీ యొక్క సిఫార్సులో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు దంతువాలా కమిటీ చూసుకున్నట్లయితే మనకు 1978లో వచ్చింది. 1978లో వచ్చినటువంటి కమిటీ మనకు దంతువాలా కమిటీ. సో ఇదేంటంటే మనకు బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది, మాధ్యమిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి దంతువాలా కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇది మనకు 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. సో తన యొక్క నివేదిక వచ్చేసి 1987లో ఇచ్చాడు. సో దీనికి సంబంధించినటువంటి ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి ఈ యొక్క సిఫార్సు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి న్యాయ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అధికారాలు ఆదాయాలు కల్పించాలని చెప్పేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు జీవీకే రావు కమిటీ చూసుకున్నట్లయితే 1985లో వచ్చిందండి. 1985లో ఈ యొక్క కమిటీ రావడం జరిగింది. సో ఇందులో మనకు బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి అంది, జిల్లా యూనిట్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనకు జీవీకే రావు కమిటీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 కమిటీలు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా మనకు ఫస్ట్ వచ్చేసి దంతువాలా కమిటీ 78లో వచ్చింది. తర్వాత వచ్చేసి మనకు 84లో సిహెచ్ హనుమంతరావు కమిటీ, తర్వాత 85లో జీవీకే రావు కమిటీ, తర్వాత 86లో ఎల్ఎం సింఘ్వి కమిటీ. దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 2143 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి పీకే తుంగన్ కమిటీ సూచనల ఆధారంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతిపత్తి కోసం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకొని వచ్చింది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో ఉండగా లోక్సభ రద్దుతో బిల్లులు రద్దయ్యాయని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో 1990లో వీపీ సింగ్ ప్రభుత్వము 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని 70వ రాజ్యాంగ సవరణ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు పీకే తుంగన్ కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వము స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ప్రతిపత్తి కోసం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి.
సో దీనికి సంబంధించి మనకు సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో ఉండగా సభ రద్దుతో బిల్లులు రద్దయ్యాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఏంటంటే 64వ రాజ్యాంగ సవరణ మనకు లోక్సభ ఆమోదం పొందుతుంది. లోక్సభ ఆమోదం అనేటువంటిది మనకు 64వ రాజ్యాంగ సవరణ పొందుతుంది. అదే రాజ్యసభకు వచ్చేసరికి 64వ రాజ్యాంగ సవరణ రాజ్యసభకు వచ్చేసరికి 4 ఓట్ల తేడాతో ఓడిపోతుందండి ఈ బిల్లు. సో ఆటోమేటిక్గా ఇది 64వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోతుంది. కాకపోతే 65వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చేసి మనకు లోక్సభలో ఉండగానే లోక్సభ రద్దు అవుతుంది. సో అట్టి పరిస్థితుల్లో లోక్సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు కావడం జరుగుతుంది. సో ఈ రెండు అంశాలను వేరువేరుగా ఉన్నాయి చూసుకోండి. 64వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది లోక్సభ ఆమోదం పొందుతుంది. కాకపోతే 65వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేటువంటిది లోక్సభలో ఉండగా మనకు లోక్సభ రద్దు కావడంతో బిల్లు అనేటువంటిది రద్దు కావడం జరుగుతుంది. కాకపోతే 64వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది బిల్లు వీగిపోతుంది. సో రెండు అంశాలు సపరేట్గా ఉన్నాయి, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 1990లో మనకు విపి సింగ్ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుని 70వ రాజ్యాంగ సవరణ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు రద్దు కావడంతో మనకు విపి సింగ్ ప్రభుత్వము 1990లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి 70వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. కాకపోతే అప్పుడు విపి సింగ్ ప్రభుత్వం కూడా రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు కావడం జరిగింది. సో ఈ యొక్క చరిత్ర అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 64వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు అంటే పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి ఉంటుంది. 65వ రాజ్యాంగ సవరణ ఏముంటుందంటే మనకు పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి ఉంటుంది. సో మనకు 70వ రాజ్యాంగ సవరణ ఏమని ఉంటుందంటే 70వ రాజ్యాంగ సవరణ బిల్లులో పట్టణ మరియు నగరపాలక సంస్థలకి పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి ఈ యొక్క రెండు బిల్లులను కలిపి ఒకే బిల్లుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇచ్చిన దాంట్లో 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఏప్రిల్ 20, 1993లో సంతకం చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 9వ భాగంలో నిబంధన 243A నుంచి 243O వరకు నిబంధనలు చేర్చారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా 2008 నుంచి జరుపుతున్నారన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 73వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన మనకు శంకర్ దయాళ్ శర్మ గారు ఏప్రిల్ 20, 1993 సంతకం చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సంతకం వచ్చేసి ఏప్రిల్ 20, 1993లో సంతకం చేస్తే మనకు ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ స్టేట్మెంట్ చూసుకోండి. 9వ భాగంలో మనకు 243A నుంచి 243O నిబంధనలు చేర్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. కాకపోతే 2008 అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు 2010 నుంచి జరుపుతున్నారండి. సో 2010 నుంచి యొక్క జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుతున్నారు కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు 1992లో పివి నరసింహారావు గారు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును పునరుద్ధరించి మనకు అనేక మార్పులతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకు లోక్సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది, అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. సో అప్పుడు ఉన్నటువంటి 24 రాష్ట్రాలలో 15 రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా లభించడం జరిగింది. సో దీనితో మనకు 11వ షెడ్యూల్లో ఈ యొక్క 9వ భాగానికి సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో దీని ప్రకారం మనకు 29 అంశాలపైన మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాల బదిలీ అనేటువంటి జరిగింది. సో స్థానిక స్వపరిపాలన సంస్థలకి 29 అంశాలపైన అధికార బదిలీ కూడా చేయడం జరిగిందండి. సో ఇవన్నీ అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 65వ రాజ్యాంగ సవరణ బిల్లును అనేక మార్పులు చేస్తూ 74వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. ఇది మనకు పార్లమెంట్ ఆమోదం పొందడంతో మనకు 9A అనేటువంటి భాగం చేర్చడం జరిగిందండి. 9A అనేటువంటి భాగంలో చేస్తూ 12వ షెడ్యూల్ కూడా మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో దీని ద్వారా మనకు పట్టణ నగరపాలక సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. కాబట్టి ఇది మనకు అమల్లోకి వచ్చిన తేదీ చూసుకున్నట్లయితే 1993 జూలై 1 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. సో ఈ అన్ని అంశాలను జూలై 1 నుంచి ఇది ఒక అమల్లోకి రావడం జరిగింది. ఈ అంశాలు చూసుకోండి. సో నేను 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. నిబంధన నిర్వచనం అన్నాడు. 1 వచ్చేసి 243 స్మాల్ ఏ, 243B ఇచ్చాడు, 243D, 243G అన్నాడు. ఏ వచ్చేసి జిల్లా, బి వచ్చేసి గ్రామ సభ, సి వచ్చేసి గ్రామ పంచాయతీ, డి వచ్చేసి గ్రామం అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్లో మనకు 243 నుంచి 243A నుంచి
243 ఆర్టికల్స్ చేర్చడం జరిగింది కదా. సో మనకు ఓన్లీ 243లో మళ్ళీ స్మాల్ ఏ స్మాల్ బి అని చెప్పేసి కూడా ఉంటాయి. సో ఇందులో మనకు స్మాల్ ఏ నుంచి స్మాల్ ఎఫ్ వరకు ఉంటాయండి. స్మాల్ ఏ నుంచి స్మాల్ జీ వరకు ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే నిర్వచనాలు ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 243ఏలో ఉన్నటువంటి నిర్వచనం వచ్చేసి మనకు జిల్లాకు సంబంధించినటువంటి నిర్వచనం ఉంటుంది. అదేవిధంగా 243 ఆర్టికల్లో మనకు గ్రామ సభ యొక్క నిర్వచనం ఉంటుంది. 243 ఆర్టికల్లో మనకు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిర్వచనం ఉంటుంది. 243 ఆర్టికల్లో మనకు గ్రామానికి సంబంధించినటువంటి నిర్వచనం ఉంటుంది. సో ఇక్కడ మిస్ అయిపోయిన ఏం చూసుకున్నట్లయితే 243 ఆర్టికల్లో మనకు మాధ్యమిక వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్వచనం ఉంటుంది. అదేవిధంగా 243 ఆర్టికల్లో మనకు పంచాయతీ ప్రాంతం యొక్క నిర్వచనం ఉంటుంది. అదేవిధంగా 243 ఆర్టికల్లో మనకు జనాభా నిర్వచనం ఉంటుంది. సో ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడ చూసుకోండి. ఏలో మనకు వచ్చేసి జిల్లా, బి వచ్చేసి గ్రామ సభ, సి వచ్చేసి మాధ్యమిక వ్యవస్థ, డి వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ, ఈ వచ్చేసి పంచాయతీ ప్రాంతము, ఎఫ్ వచ్చేసి జనాభా, జి వచ్చేసి గ్రామము. ఇవన్నీ చూసుకోండి. దీని ప్రకారం 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు, నిబంధన నిర్వచనం ఇచ్చాడు. 243 అన్నాడు, 243B, 243E, 243F. సో ఇందులో ఉన్నటువంటి అంశం అని చెప్పేసి తీసుకోండి, నిర్వచనం కాదు. సో ఏ వచ్చేసి రిజర్వేషన్లు, బి వచ్చేసి గ్రామ సభ, సి వచ్చేసి అర్హతలు అనర్హతలు, డి వచ్చేసి పదవీ కాలం అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 243 ఆర్టికల్లో మనకు గ్రామ సభ యొక్క నిర్వచనం ఉంటుంది. గ్రామ సభకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుందండి. 243Dకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఉంటుంది. అదేవిధంగా 243 ఆర్టికల్లో మనకు పదవీ కాలం అనేటువంటి అంశం ఉంటుంది. 243Fలో మనం చూసుకున్నట్లయితే అర్హతలు అనర్హతలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకోండి. 243Aలో వచ్చేసి మనకు గ్రామ సభ, 243Bలో మనకి ఏముంటుందంటే మనకు వ్యవస్థాపన అని చెప్పేసి ఉంటుందండి. వ్యవస్థాపన అంటే గ్రామ పంచాయతీల్లో మనకు 3 రకాలుగా 3 స్థాయిలో ఉంటాయి. ఒకటి వచ్చేసి జిల్లా పరిషత్, నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక వ్యవస్థ, 3 వచ్చేసి మనకు గ్రామ పంచాయతీలు. సో ఇవి 3 స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ సి వచ్చేసి ఏంటంటే నిర్మాణం. సిలో మనకు నిర్మాణం ఉంటుంది. ఇందులో మనకు 3 అంచెలు అయితే ఏదైతే ఉంటాయో జిల్లా పరిషత్, మాధ్యమిక వ్యవస్థ, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రతినిధులని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారని చెప్పేసి మనకు సిలో ఉంటుంది. ఇందులో మనకు వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. అదేవిధంగా డి వచ్చేసి రిజర్వేషన్లకు సంబంధించి ఉంటుందండి. రిజర్వేషన్లో మనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. అదేవిధంగా మహిళలకైతే 1/3 రిజర్వేషన్ అనేటువంటిది స్థానిక స్వపరిపాలన సంస్థలు కల్పించాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈకి చూసుకున్నట్లయితే పదవీ కాలం, వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ వచ్చేసి మనకు అర్హతలు అనర్హతలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. సో 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. 1995 చట్టం ప్రకారం అయితే ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉండరాదు అని చెప్పేసి నిబంధన కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అర్హతలు అనర్హతలు ఎఫ్ కింద చూసుకోండి. జీ వచ్చేసి మనకు అధికారాలు. సో అధికారాలు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 11వ షెడ్యూల్లో 29 అంశాలపైన వీరికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 12 అధికారాలు తప్పనిసరి అధికారాలుగా ఉండడం జరుగుతుందండి. సో ఈ అన్ని అంశాలు చూసుకోండి. ఏ నుంచి జీ వరకు ఒకసారి చూసుకోండి. ఏ వచ్చేసి గ్రామ సభ, బి వచ్చేసి వ్యవస్థాపన, సి వచ్చేసి నిర్మాణము, డి వచ్చేసి రిజర్వేషన్లు, ఈ వచ్చేసి పదవీ కాలము, ఎఫ్ వచ్చేసి అర్హతలు అనర్హతలు, జీ వచ్చేసి అధికారాలు. సో ఇక్కడ వరకు చూసుకోండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు, నిబంధన అందులో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. 243I, 243K, 243M, 243O. సో ట్రిబ్యునల్ అన్నాడు, బి మినహాయింపు, సి వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్, డి వచ్చేసి స్టేట్ ఫైనాన్స్ కమిషన్గా తీసుకోండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు 243I ఆర్టికల్ వచ్చేసి మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుపుతుందండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి మనకు 243I, 243K వచ్చేసి మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతుంది. 243M వచ్చేసి మనకు మినహాయింపులు ఉంటుంది. 243O వచ్చేసి మనకు ట్రిబ్యునల్ గురించి తెలుపుతుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనం ప్రీవియస్ క్వశ్చన్లో జీ వరకు చూసాము. నెక్స్ట్ వచ్చేసి హెచ్ చూసుకోండి. జీ తర్వాత హెచ్ చూసుకోండి. హెచ్ వచ్చేసి మనకు ఆదాయాలు అని చెప్పేసి ఉంటుంది. ఆదాయాలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదాయము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదాయము, అదేవిధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కావచ్చు, పన్నులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆదాయం కింద హెచ్ ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ. సో ఐ వచ్చేసి స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో ప్రతి రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి ఉంటుంది, నిధులకు సంబంధించిన సమాచారం ఉంటుందండి. అదేవిధంగా 243J ఆర్టికల్. సో 243Jలో మనకి ఏంటంటే ఆడిటింగ్ ఉంటుంది. రాష్ట్ర అకౌంట్ జనరల్ అనేటువంటి వారు ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 243K. సో 243Kలో మనకి ఏముంటుందంటే
స్టేట్ ఎలక్షన్ సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఉంటుంది. 243L. సో 243Lలో మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క చట్టం ఏ మేరకు వర్తిస్తుంది అని చెప్పేసి ఎల్లులో ఉంటుంది. నెక్స్ట్ M వచ్చేసి మినహాయింపులు. సో దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాలకు స్థానిక స్వపరిపాలన సంస్థలు వర్తించవు అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మినహాయింపులో భాగంగా మనకు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, మిజోరాం, అదేవిధంగా మేఘాలయ, అస్సాంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, మణిపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు స్థానిక స్వపరిపాలన చట్టం 73వ రాజ్యాంగ సవరణ వర్తించదు అని చెప్పేసి మనకు ఎంలో ఉంటుంది. నెక్స్ట్ ఎన్ వచ్చేసి చూసుకున్నట్లయితే పాత శాసనాల వర్తింపు అంటే 73వ రాజ్యాంగ సవరణ రావడానికన్నా ముందు ఉన్నటువంటి చట్టాలు ఎంత మేరకు వర్తిస్తాయని చెప్పేసి మనకు ఎన్ ఆర్టికల్లో ఉంటుంది. అదేవిధంగా 243O మనకి ఏంటంటే ట్రిబ్యునల్స్ ఉంటాయండి. సో ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించడం జరుగుతుంది. సో ఇవన్నీ అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే 243Hలో మనకు ఆదాయం ఉంటుంది. 243Iలో వచ్చేసి మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 243Jలో మనకు ఆడిటింగ్ ఉంటుంది, 243Kలో మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్, 243L వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల వర్తింపు, 243M వచ్చేసి మనకు మినహాయింపులు, 243N వచ్చేసి పాత శాసనాల వర్తింపు, 243O వచ్చేసి మనకు ట్రిబ్యునల్స్. సో ఇవన్నీ కూడా చూసుకోండి. నేను మరొకసారి ఫస్ట్ నుంచి చెప్తాను. 243Aలో మనకు వచ్చేసి గ్రామసభ, B వచ్చేసి వ్యవస్థాపన, C వచ్చేసి నిర్మాణము, D రిజర్వేషన్లు, E వచ్చేసి పదవీ కాలము, F అర్హతలు అనర్హతలు, G అధికారాలు మరియు అధికారాలు, H వచ్చేసి ఆదాయము, I వచ్చేసి స్టేట్ ఫైనాన్స్ కమిషన్, J వచ్చేసి ఆడిటింగ్, K వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్, L వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు, అదేవిధంగా M వచ్చేసి మినహాయింపులు, N వచ్చేసి పాత శాసనాల యొక్క వర్తింపు, O వచ్చేసి ట్రిబ్యునల్స్. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని శాసనసభ 2018 మార్చి 29న ఆమోదించిందన్నాడు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మొత్తం 297 సెక్షన్లు కలవు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు 73వ రాజ్యాంగ సవరణతో పాటు 2018లో వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము అందులో ఉన్నటువంటి అంశాలను కొన్ని బేసిక్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము శాసనసభ అనేటువంటిది 2018 మార్చి 29న ఆమోదించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు అమల్లోకి వచ్చినటువంటి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18, 2018 నుంచి మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మొత్తం సెక్షన్స్ వచ్చేసి 297 సెక్షన్స్ కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రావడానికన్నా ముందు మనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం 1994 ఉండేయండి. 1994 చట్టం అనేటువంటిది ఉండే. సో దీన్ని మార్పులు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది మార్పులు చేస్తూ తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఈ అంశాలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అందులో ఉన్నటువంటి అంశాల మీద నేను సపరేట్ క్వశ్చన్ ఇచ్చాను, చూద్దామండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి వాటికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలలో 250 జనాభా ఉంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయవచ్చు అన్నాడు. షెడ్యూల్డ్ కాని ప్రాంతాలలో 500 మంది జనాభా ఉంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయవచ్చు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు 5 సంవత్సరాలకు ఒకసారి మార్పులు అవుతాయన్నాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 34% కల్పించారు అన్నాడు. సో మనం దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇందులో మనకు పంచాయతీరాజ్ చట్టం 2018లో వచ్చినటువంటి అంశాల్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో దానిలో 250 జనాభా కనీసం 250 జనాభా ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ షెడ్యూల్ కాని ప్రాంతం అయినట్లయితే 500 జనాభా ఉండాలి కనీసము, అక్కడ మాత్రమే మనం గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు స్థానిక స్వపరిపాలన తీసుకోండి. ఇక్కడ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 5 సంవత్సరాలకు ఒకసారి మార్పులు అవుతాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు 2 టర్మ్స్ ఒకసారి చేంజ్ కావడం జరుగుతుంది. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు అనేటువంటి మార్పులు అవుతాయి కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీనికి సంబంధించి స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీనిలో మనకి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే సో మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంకు సంబంధించి అత్యధికంగా ప్రాధాన్యత మనకు హరితహారం అంటే హరిత నిధికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా చెక్ పవర్స్ అనేటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గతంలో గ్రామ సభ వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి ఉండేది. కాకపోతే ఈ చట్టం ప్రకారం ప్రతి
సంవత్సరానికి 6 సార్లు, సంవత్సరానికి 6 సార్లు అంటే 2 నెలలకు ఒకసారి ఒక గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా మనకు జనన మరణ అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లను పంచాయతీ కార్యదర్శికి అప్పచెప్పడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో నేను 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో 73వ రాజ్యాంగ సవరణ క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.